సితెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. అందుకంటాడు, నీ కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. నీ సన్నిధిలో నుంచి దాగి బయటికి పారిపోవటానికి ఎక్కడ స్థలము లేదు లోకంలో. ఈ సహోదరి మాట్లాడితే అంటుంది, అయ్యా నాకు భర్తలు ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడున్నవాడు భర్త కాదు, ఈ 6వ వాడితో కూడా నేను సంతృప్తి చెందలేదు, తృప్తి అంటూ లేదు నాకు. తృప్తి లేనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి మనం ప్రియులారా, తృప్తి లేనటువంటి జీవితాలు. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడు, సంభాషణ ఎంత చక్కని సంభాషణ జరిగిందో చూడు. ఆ సంభాషణలో 19వ వచనం చూద్దాం. అప్పుడు ఆ స్త్రీ గ్రహించింది, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇంతవరకు సమాజంలో నేను ఎవరు చెప్పలేదు. నా నిజ జీవితం ఏంటో ఎవరు బయట పెట్టలేదు. నా జీవితాన్ని వాడుకున్నారు, నాతో ఆటలాడుకున్నారు, నా యొక్క అందాన్ని జురుకున్నారు, ఎన్నెన్నో చేశారు, కానీ నా నిజ జీవితాన్ని చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది నీవే ప్రభువా. నీవు ఎవరు అంటే నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎంత గ్రహింపు వచ్చింది. యేసు ఎవరో తెలుసా నీకు? యేసు ఎవరో గ్రహించావా? చాలామందికి యేసు ఎవరో తెలియదు, వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. కొంతమంది దేవుని మందిరానికి రావటం అలవాటు అయిపోయింది. నన్ను నిజం మాట్లాడినివ్వండి, నిజం మాట్లాడటానికి ఇబ్బంది ఏముంది? కొంతమందికి ఆదివారం ప్రార్థనకు రావటం అలవాటు అయిపోయి ఊరికేదో నామకార్థంగా గుడికి వెళ్ళి వచ్చినట్టే ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోతున్నావు. ఏమన్నా కదలిక ఉందా? ఏమైనా మూమెంట్ ఉందా? యేసు ఎవరో గ్రహించావా? ఈమె 2 ముక్కలు దేవుడితో మాట్లాడగానే ఆ మిట్ట మధ్యాహ్నం ఆ బావి దగ్గర 2-3 మాటలు ఎప్పుడైతే ప్రభుతో మాట్లాడిందో, ప్రభు ఆమె జీవితాన్ని ఎక్స్రే తీశాడు. నీ జీవితాన్ని దేవుడు ఎక్స్రే తీస్తాడు, జాగ్రత్త. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి ప్రభువా. నీవెక్కడైనా దాయొచ్చేమో కానీ జీవితాన్ని దేవుని సన్నిధిలో దాయలేవు. ఈ సహోదరి ఎంతకాలం దాచింది? ఈ సమరయ స్త్రీ ఎంతకాలం దాచింది? ఎంతమందిని మోసం చేసింది? ఎంతమందికి ఆ నీచమైన పరిస్థితులు చూసింది? ఎన్ని కుటుంబాలు ఆరిపేసింది? ఎన్ని కుటుంబాలకి శాపగ్రస్తమైన జీవితం జీవించింది? ఈమెను చూసిన వారు ఎంతమంది చేతరించుకున్నారు? ఈమెను చూసి ఎంతమంది స్త్రీలు అసహించుకున్నారు? నా కుటుంబాన్ని, నా భర్తను, నా జీవితాన్ని, నా వంశాన్ని నాశనం చేసిందండి ఈమె. కానీ క్రీస్తుతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడగానే తన నిజ జీవితం ఏంటో తనకి తెలిసిపోయింది. ప్రభువా నీవెవరు అంటే నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రియులరా, యేసు ప్రభుతో మాట్లాడిన స్త్రీ తను ఎంత నీచురాలో, ఎంత అసహ్యమైనటువంటి పర్సనాలిటీయో, ఈ అందము ఎంత మోసం చేసిందో మనుషుల్ని. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటాడు బైబిల్లో. అందాన్ని ఆరాధిస్తున్నావేమో, సౌందర్యాన్ని ఆరాధిస్తున్నావేమో, నీకున్న పలుకుబడిని ఆరాధిస్తున్నావేమో, నీకున్న బ్యాక్గ్రౌండ్ ఆరాధిస్తున్నావేమో, నీకున్న నాలెడ్జ్ ఆరాధిస్తున్నావేమో, నీకున్న డిగ్రీల్ని ఆరాధిస్తున్నావేమో, నీకున్న ఉద్యోగాన్ని ఆరాధిస్తున్నావేమో, నీకున్న కులాన్ని ఆరాధిస్తున్నావేమో. ఎన్నడూ కాదు ప్రియులారా, ఇది దేవుడు ఒప్పుకోడు. దీన్ని వీటన్నిటికీ దేవుడు అతీతుడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రియులరా నీ రహస్యములన్నీ బయటకు వస్తాయి ఒక రోజున. ఈ స్త్రీ రహస్యాలు బయటకు వచ్చేటప్పటికి సరెండర్ అయిపోయింది. ప్రభువా నేను పాపిని. దాచుకోలేకపోయింది. నిజమా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవేమీ దాచుకోలేవు. ప్రభువా ఈ కొంచెం పక్కన పెడతాను, నువ్వు మనం మామూలుగా మాట్లాడుకుందామంటావా? ఆ పక్కన పెట్టింది బయటికి తీముందంటాడు దేవుడు. దేవుని సన్నిధిలో ఏమీ పక్కన పెట్టలేవు, సమస్తము ఓపెన్. నీకు మరుగైనది నా జీవితంలో ఏది లేదు ప్రభు అంటాడు. దేవునికి మరుగ్గా దాయగలవనేది ఏదైనా ఏమీ దాయలేవు. పాస్టర్ గారికి దాయొచ్చు, పాస్టర్ గారు గుడ్డోడు. ఈ లోకంలో గుడ్డోడు కూడా పాస్టర్ గారే.
పాస్టర్ గారికి ఏం కనపడదామో, పాస్టర్ గారికి ఏమీ కనపడదు. పాస్టర్ గారిని మభ్య పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అంత పెద్ద అప్రస్తుతం మాకు. అవి నువ్వేం దాచుకున్నావో, ఏమి నాతో చెప్తావో, నువ్వేమి నిజాలు నాతో మాట్లాడుతున్నావో, ముఖ్యంగా నాలాంటి దైవజనుడికి అప్రస్తుతం. నాకు అక్కర్లేదు అసలు. నీ నిజాలు నాకు అక్కర్లేదు అసలు. నీ కుటుంబంలో నిజాలు నాకు అక్కర్లేదు అసలు. నేను కోరుకోను కూడా. నువ్వు చెప్పాలని కోరుకోను అసలు. నాకు చెప్పినందువల్ల వచ్చే పెద్ద ప్రాముఖ్యమైన విషయం మీకు లేదు. కానీ దేవునికి సమస్తం ఓపెన్. నీ జీవితంలో నువ్వేమీ దాయలేవు. దేవునికి దాయగలిగిందా? ఏం దాయగలిగిందా? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. పైకి ఇంకో మాట చెప్తున్నాను చూడు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. ప్రభువా, నీవు ప్రవక్తవు. నువ్వు జరిగే విషయాలు, జరగబోయే విషయాలను నీ కనుదృష్టిలో, దివ్య దృష్టితో చూసి చెప్పగలిగినటువంటి గొప్ప దేవుడు నీవు. నీ ముందు ఏది దాయటానికి వీల్లేదు. ప్రభువా ఏం చేసింది తెలిసినా? తను తీసుకొచ్చినటువంటి ఆ కొండ ఒక్కసారి నేల మీద విడిచేసింది. ప్రియులారా, కొండ బద్దలైపోయింది ఒకసారి అంతే. ఆ సమరయ స్త్రీ తన కొండను యేసు పాదముల దగ్గర బద్దలు కొట్టేసింది. తన హృదయాన్ని బద్దలు కొట్టేసింది. ప్రభువా, నేను పాపిని, దుర్మార్గురాలను. నేను ఇంత దుర్మార్గురాలని ఎన్నడూ ఎవరూ చెప్పలేదు నాకు. దేవుని సన్నిధికి వస్తే నీవెవరవో నీకు తెలుస్తుంది. నేను ఎవరినో నాకు ఎప్పుడు తెలిసిందంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత తెలిసింది నేను ఎంత నీచుడునో. ఈ మధ్య గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇంత నీచమైన మనిషిని, నిజం మాట్లాడుతున్నాను, నేను నీచమైన మనిషిని, నన్ను నీ సేవకునిగా ఎట్లా ఎన్నుకున్నావు ప్రభువా? నీవు ఈ సేవకుని పాత్ర ఇవ్వటానికి ఏమైనా ఒక చిన్న అర్హత నాకు ఉందా ప్రభువా? ఒక చిన్న అర్హత. నేను నీ సేవకునిగా చేసుకుంటున్నానని చెప్పటానికి ఏదైనా ఒక మంచి ఉందా నాలో ప్రభువా? ఎక్కడ లేదే. నన్ను ఎందుకు పిలిచావు ఈ సేవకి? నేను ఎవరినో నాకు తెలుసు. నన్ను ఎంతోమంది పొగిడారు, డిపార్ట్మెంట్లో, రెవెన్యూలో ఎంతోమంది పొగిడారు, పనులు చేయించుకోవటానికి పొగిడారు, నన్ను వాడుకోవటానికి పొగిడారు, నాకున్న టాలెంట్ని వాడుకోవటానికి, దేవుడు నాకు ఇచ్చిన అనేక టాలెంట్స్ని వాడుకోవటానికి పొగిడారే. ప్రభువా, ఎప్పుడైతే నీ సన్నిధికి వచ్చానో నేను ఎంత దుర్మార్గుడినో, ఎంత నీచుడినో, ఎంత పాపినో. ఈ సహోదరి మాట్లాడుతుందయ్యా, నేను ఎంత నీచురాలో నాకు అర్థమైపోయింది. నాకు 5 పెనిమిట్లు నా పెనిమిట్లు కాదు, ఇప్పుడు ఉన్నవాడు నా వాడు కాదు. నా దాహాన్ని తీర్చుకోవడానికి తృప్తి లేక ఎక్కడెక్కడో తిరిగి నా శరీరాన్ని పాడు చేసుకున్నాను, నా ఆత్మను పాడు చేసుకున్నాను, నాకున్న పేరుని పాడు చేసుకున్నాను. ఒక పనికిమాలిన పేరు నాకు వచ్చింది గ్రామంలో. నా గ్రామంలో నన్ను గౌరవించేవాళ్ళు ఎవరూ లేరు, అందరూ త్రోసివేశారు. ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయాను. అన్నీ పోయినాయి, ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాను ప్రభువా. నాలో ఆరోగ్యం లేదు. నాలో డబ్బు ఉంటే డబ్బు కూడా తోసుకేసుకుని దోచేసి వెళ్ళిపోయారు మరి మనుషులు. ఏం మిగలలేదు నాకు, ఒంటరిగా ఉన్నాను ప్రభు. అలాంటి వారి కొరకే ప్రభు వచ్చాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే అలాంటి వారిని ప్రేమిస్తున్నాడమ్మా. అలాంటి ఏ పేరు ప్రతిష్ట లేనటువంటి ఒక మనిషిని, సర్వము పోగొట్టుకున్నటువంటి ఒక ఆడపిల్లను, దాదాపు 6 మనుషులు, దిట్టమైన మనుషులు, పురుషులు పాడు చేసినటువంటి ఆ వ్యక్తిని అందరూ తృణీకరించి తన అందమైన ఐశ్వర్యాన్ని వాడుకుని వదిలేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే అలాంటి వారి కొరకే దేవుడు వచ్చాడు. ప్రియులారా, మన దేవుని యొక్క ఆ ఘనత ఎంత గొప్పది. ప్రభువా, నీవు ఎంతమంది మనుషుల్ని ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ ఎంత గొప్పది. ఒకవేళ ఆయనకి ఆ ప్రేమ లేకపోతే నేను దొరికేవాడిని ఆ దేవునికి. ప్రియులారా, నన్ను ప్రేమించిన దేవుడు, నా పాపములను క్షమించిన దేవుడు ఒకరోజు అన్నాడు, నీ పాపములు క్షమించబడి. ఎవరు క్షమిస్తారు? నాలాంటి వారిని ఈ లోకంలో, ఈ సమాజంలో ఎవరు క్షమిస్తారు? ఒక మంచివాడిని క్షమించగలరేమో కానీ నాలాంటి వాడిని క్షమిస్తారా ప్రభు అని అడినప్పుడు, అవును, నీలాంటి వారిదే పరలోక రాజ్యం. ఇతరుడు అబ్రహాము కుమారుడే, ఈమె అబ్రహాము కుమార్తె, ఈమె కూడా. ప్రియులారా, ఈమెను ఎప్పుడైతే ఒప్పుకుందో, నేను
పశ్చాత్తాపడి ఏమని ఒప్పుకొని తెలిసిన, నీవు ప్రవక్తవయ్యా, అయ్యా నీవు ప్రవక్తవు. ప్రియులరా, ఎప్పుడైతే ఆ స్త్రీ 28వ వచనంలో అప్పుడు అంది 25వ వచనం చూడండి దయచేసి. 25వ వచనం చూద్దాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయమని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను. అమ్మా, ఇప్పుడు అరగంట మాట్లాడింది ఎవరు అనుకుంటున్నా? మాట్లాడుతున్నది నీతో. నేను మామూలు వ్యక్తిని కాదు. నీవే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నావో, నీ పితరులు మీరును ఏ మెస్సయ్య రక్షకుడు వస్తాడు ఎదురు చూస్తున్నావో, నీవు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య నేనేనమ్మా. ఒక్కసారి గుండె పగిలిపోయింది. అమ్మో ప్రభువా, మేమందరం ఎదురు చూస్తున్న మెస్సయ్య నీవేనా? ఇంతసేపు మాట్లాడావు. నేను కొంచెం ఒక అడుగు ముందుకేసి నీతో చాలా విషయాలు మాట్లాడాను కదా ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీతో ఎంత ధైర్యంగా మాట్లాడాను ఎంతసేపు. నీవు ముందే చెబితే నేను ఎంత జాగ్రత్త పడేవాడిని అయ్యా. పర్లేదమ్మా, నేను ఎవరినో నీవు తెలుసుకున్నావు. యేసు ఎవరో తెలుసుకో. యేసు ఎవరో తెలుసుకోవాలి. వెంటనే ఆమె చేసిన పని ఏంటి తెలిసిన? ఆయన ఎవరో తెలుసుకున్న వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. తన పాపపు కుండను యేసు సన్నిధిలో బద్దలు కొట్టేసింది. ప్రభువా, ఈ హృదయం నాది కాదు, నీది. ఈ హృదయం నాది కాదు. ఇప్పటికే ఈ హృదయం ఎంతోమందికి ఇచ్చేశాను. కొంతమంది హృదయాన్ని ఈజీగా ఇచ్చేస్తున్నారు మనుషులకి. హృదయాన్ని చాలా సులువుగా ఇతరుల చేతుల్లో పెట్టేస్తున్నారు. హృదయం నీది కాదు. ఈ హృదయాన్ని ఎవరికో ఇవ్వటానికి ఈ హృదయం నీది కాదు. నా కుమారుడా, నీ హృదయం నాది. ఇవేం చేసింది? 6గురికి ఇచ్చింది ఈ హృదయాన్ని. ప్రియులారా, పాప పంకిలమైపోయింది. ఇప్పుడు ఆ హృదయాన్ని ఏం చేసింది తెలిసిన? ఈ హృదయం ఎవరికి ఇవ్వద్దు ప్రభు, ఇది నీదే. ఇది ఆ పాత హృదయాన్ని బద్దలు కొట్టేస్తా అంతే. కొండ విడిచిపెట్టేసింది. వెళ్ళి ఊరిలోకి వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పింది. 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా? ఈయన క్రీస్తు కాడా? ఎందుకని క్రీస్తు అయ్యాడు? నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు. ఈయన కొండ బద్దలు కొట్టేశాడు. నీవు చేసినవన్నీ ఒకరోజు దేవుడు నీతో చెప్తాడు. ఎక్కడ దాపరికం లేదు, యేసయ్యకి మొహమాటం లేదు, నువ్వు నేను తేడా లేదు, అందరూ సమానమే. యేసయ్య దృష్టిలో అందరూ సమానం. ఆయన కులం లేదు, మతం లేదు. ఆయనకి ధనికుడు లేదు, పేదవాడు లేదు, ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, ఎర్రోళ్ళు లేదు, తెల్లోళ్ళు లేదు, అందరూ ఒకటే. యేసు ప్రభుకి అందరూ ఒకటే. దట్ ఆల్ మే బి వన్. అందరూ సమానమే. చదువుకున్నవాడు, చదువుకుని అందరూ సమానమే. అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరూ దేవునికి దూరమైన వాళ్ళే. అందరి కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు, అందరి కొరకు రక్తం కారిచ్చాడు. నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు. ఈ సమరయ స్త్రీతో అంటున్నాడు, అమ్మా నీ వెళ్ళు, నీ గ్రామంలో చెప్పు, యేసుని కలుసుకున్నాను నేను. యేసు నా జీవితాన్ని మార్చాడు. యేసు నేను చెప్పినవని చెప్పాడు, నేను చేసినవని చెప్పాడు. ఎక్కడ దాపరికం లేకుండా నా హృదయాన్ని బయట పెట్టాడు యేసయ్య. చెప్పు, గ్రామాలకు వెళ్ళి చెప్పు. ఆమె ఏం చేసింది తెలిసిన? ముగిస్తున్నాను వాక్యాన్ని నేను. ఆమె ఏం చేసింది తెలిసిన? ఆ కొండ అక్కడ విడిచిపెట్టి నేరుగా తన గ్రామంలోకి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఆమెను చూడటానికి భయపడేవాళ్ళు, ఆమె ఎదురొస్తే కంగారు పడేవాళ్ళు. అమ్మో, ఈమె సామాన్యమైన వ్యక్తి కాదు, మా గృహాలని నాశనం చేసేస్తుంది అనుకునేటటువంటి గ్రామస్తులు ఆ సహోదరిని చూచి, మారు మనసు పొందిన సహోదరిని, మారు మనసు పొందగానే ముఖం మారిపోదు. ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందగానే ముఖ వర్చేసి మారిపోద్ది. ఆమెను చూడగానే ఆ గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించారు. సిస్టర్ గారు రెండమ్మా. అంతకుముందు భయపడినటువంటి గ్రామస్తులు, అంతకుముందు కంగారు పడినటువంటి ఆ స్త్రీలు, తోటి స్త్రీలు, అంతకుముందు ఆమెను కాకులు పొడిసినటువంటి తోటి స్త్రీలు, ఎప్పుడైతే మారు మనసు పొందిందో, రక్షణ పొందిందో, దేవుని యొక్క ఆత్మ మీదకి వచ్చిందో, యేసు ఆమెను ముట్టాడో, ఆమె పాపాలు క్షమించాడో, అప్పుడు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తూ, సిస్టర్ రండి మా ఇంటికి, కొంచెం ప్రార్థన చేసి వెళ్ళండి,
మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఆమె చెప్పిన మాట ఏంటి తెలిసినా, ఇదిగో నేను చేసినవన్నీ నాకు చెప్పినటువంటి ఒక మనుషుడు నేను చూశాను, ఆయన క్రీస్తు కాడా, ఆయన తీసుకెళ్ళింది, ఆయన కూడా వెళ్ళాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆమెతో పాటు క్రీస్తు కూడా గ్రామమునకు వెళ్ళాను. ఆయన ఎంట పెట్టుకు వెళ్ళాడమ్మా, పరిచయం చేశాడు. ఈమె ఎవరో కాదు, ఇప్పుడు పరిశుద్ధురాలు. ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగిన యేసయ్య. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగినటువంటి శక్తి ప్రపంచంలో ఎక్కడుందమ్మా? పాపమును క్షమించే అధికారం ఎవరికి ఉందమ్మా ఈ లోకంలో? ప్రభు అన్నాడు, పాపములు క్షమించే అధికారము నాకుంది, నా తండ్రి నాకు ఇచ్చాడు. ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నేను పాపిని. ఏమంది ఈమె? నేను పాపినయ్యా, నేను దుర్మార్గురాలు, నన్ను క్షమించు ప్రభువా. పశ్చాత్తాపడింది. ఎంతటి పాపినైనా, ఎంతటి దుర్మార్గములో జీవిస్తున్న వ్యక్తివైనా యేసయ్య క్షమిస్తాడమ్మా. ఏమంది? పశ్చాత్తాపడి తన పాపపు కుండ యేసు పాదదిరిపడి పగలగొట్టేసింది. హృదయం పగలగొట్టాలి. ప్రభువా, ఈ హృదయం నాది కాదు, నీది. ఒకరోజు ప్రార్థన చేశాను, ప్రభువా, ఈ హృదయం నాది కాదు, నీదయ్యా. ఈ హృదయంలో నీవు రావాలి. ఈ హృదయంలో నీ స్థానం ఇది, నీ స్థానం ఇది. నా హృదయం నా స్థానం కాదు, నీదిది. ఎప్పుడైతే గ్రామంలోకి వెళ్ళిందో గ్రామస్తులందరూ ఆమెని చూసారా? 39వ వచనం చూద్దాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం చెప్పిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చాయి. పాపాత్మురాలైనటువంటి ఈమె, ఒక భయంకరమైన వృత్తిలో జీవిస్తున్న ఈమె, తృప్తి లేని జీవితంలో అనేకులను చూసినటువంటి ఈమె, అనేక మంది పురుషులను పాడు చేసినటువంటి ఈమె ఆ గ్రామానికి ఒక దేవతలాగా ఉంది. ఇప్పుడేమే, అమ్మా నీవు మా గ్రామంలో ఉంటే చాలు. అనేకులు మారుమనసు పొందారు. ఆమె చెప్పిన సాక్ష్యము, ఆమె చెప్పిన సువార్త ఒక సువార్థికురాలుగా మారిపోయింది. పాపములో జీవించిన ఈమె ఇప్పుడు యేసు ఎప్పుడైతే ఆమెను ముట్టాడో, ఆ జీవజలములు ఎప్పుడైతే త్రాగిందో, యేసు ఇచ్చే జీవజలములు ఎప్పుడైతే త్రాగిందో, ఆమె భక్తురాలుగా మారిపోయింది, సేవకురాలుగా మారిపోయింది. దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించింది. ఆ సమరయులు ఎవరో తెలిసిన? విగ్రహారాధికులు వాళ్ళు. ఆ సమరయులు కేవలం విగ్రహాలు పూజించి బ్రతికేటటువంటి వారు. ఆమె హైందవుల మధ్యలో సేవ చేసింది. దేవుళ్ళు కాని దేవుళ్ళను పూజిస్తున్నటువంటి అజ్ఞానులతో మాట్లాడింది. అమ్మా, నిజమైన దేవుడు ఎవరో నేను చూశాను, నేను చేసినవన్నీ చెప్పాడే, ఆయనే నిజమైన దేవుడు, దాపరికం లేని దేవుడు, మన జీవితాన్ని ఓపెన్గా చేసి మాట్లాడే దేవుడు ఒక ఆయన దొరికాడు నాకు. రండి చూపిస్తాను నేను. ఇది ఈయనే యేసు ప్రభు అంటే. యేసుని అన్యులకు చూపించినటువంటి స్త్రీ సమరయ స్త్రీ. యేసుని పరిచయం చేసింది అన్యులకి. నీ ఎవరికైనా పరిచయం చేస్తున్నావా నీవు? రాత్రి అడిగాను, మన సహోదరుని అడిగాను, అమ్మా ఎవరికన్నా యేసు ప్రభువుని 30 ఏళ్ళ నుంచి ఆరాధిస్తున్నావు, ఎవరికైనా పరిచయం చేసావా? ఊరికే మనలో మాట, ఒక మాట, ఎవరికైనా పరిచయం చేసావా? నోరు తెరిసావు ఎప్పుడైనా? ఆ సహోదరి అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన రాబో మెస్సయ్య ఆయన కాడ, రాబో క్రీస్తు ఆయన కాడా, రండి ఆయన చూద్దాం ఒకసారి. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత బోల్డ్నెస్, ధైర్యము. ఎక్కడ లేదు బిక్కుమంట మిట్ట మధ్యాహ్నం నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఈ సహోదరి తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత ధైర్యం తెచ్చుకుంది. నా యేసయ్య నాకున్నాడు, నేను నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నాను, మీరు కూడా నా దేవుడిని ఆరాధించండి. నా దేవుడు నిజమైన దేవుడు, సజీవుడు, ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు, మనల్ని అందరూ తీసుకెళ్ళబోతున్నాడు. ఈ క్రీస్తు నీకు కావాలా, రండి అని ధైర్యంగా బోధించినటువంటి సహోదరి ఈ యొక్క సమరయ స్త్రీ. ప్రియులారా, సమరయ స్త్రీ మాటలను బట్టి ఏమన్నారు తెలిసిన యేసు ప్రభు వారిని, ప్రభువా నీవు ఒక 2 రోజులు మా ఇంట్లో మా ఊళ్ళో ఉండయ్యా. చదవండి ఇంటికి వెళ్ళి, నీవు మరలా ఒక 2 రోజులు మాతో ఉంటావా అడిగారు. చూడండి అక్కడ 40 వచనం చూడండి, దయచేసి ముగిస్తున్నా నేను. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? క్రీస్తు యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. అమ్మా ముగిస్తున్నా. ఆయన 2 దినములు ఆ గ్రామములో ఉండెను. ఎవరు తీసుకెళ్ళారు? సమరయ స్త్రీ సిస్టర్ గారు తీసుకెళ్ళింది.
ఈ సిస్టర్ గారు తీసుకెళ్ళి ఎవరో పరిచయం చేసింది? యేసు ప్రభువుని ఆ సమరయంలో గ్రామంలో పరిచయం చేసింది. రెండయ్య, ఈయన ఎవరో తెలుసా? నా నిజ జీవితాన్ని చూపించిన ప్రభు ఈయన. నా పాప జీవితాన్ని అట్టే మార్చేసిన దేవుడిన. కరడు కట్టినటువంటి నా జీవితాన్ని ఆయన మాటలతో, ఆయన దయగలిగిన మాటలతో నా యొక్క హృదయాన్ని బద్దలు కొట్టినటువంటి దేవుడు ఆయన. హృదయం బద్దలైపోయింది. ఎప్పుడైనా ప్రార్థనలో హృదయం బద్దలైపోయిందా? ప్రియులరా, యేసు ప్రభు వారు ఒక రోజున హృదయం బ్రద్దలైపోయింది. నిందకు నా హృదయము బ్రద్దలాయను. నీవు పెట్టిన నిందలకు నా హృదయం బ్రద్దలైపోయింది. మనందరం కలిసి యేసు హృదయాన్ని బ్రద్దలు చేసేస్తున్నాం. మన హృదయాన్ని బ్రద్దలు చేసుకోవాల్సిన మనమే యేసు హృదయాన్ని బ్రద్దలు చేస్తున్నాం. ప్రియులారా, మనం ఎంత అన్యాయస్తులు, మనం అన్యాయపు తీర్పు. ఈ రోజున సమరయ స్త్రీ పాఠంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలిసిన, జీవితంలో ఏది క్రీస్తు యొద్ద దాయలేం. మనం ఆయన యొద్దకు వచ్చువారు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందుతారు. ఆమె ఎట్లా వచ్చింది? నిరాశ నిస్పృహలతో వచ్చింది. యేసయ్య ఎవరి కోసం వచ్చాడు? ఎవరైతే నిరాశతో ఉన్నారో, ఎవరైతే కన్నీరుతో ఉన్నారో, ఎవరైతే త్రోసివేయబడినటువంటి వారు. బైబిల్లోకి వెళ్ళి చూస్తే, ఈరోజు సమయం లేదు, నాకు సమయం చాలక చాలా విషయాలు చెప్పలేకపోతున్నాను. బైబిల్లోకి వెళ్ళి చూస్తే ప్రియులారా, రాహాబు అనేటటువంటి వేశ్య, దేవుడు ఆమెను దర్శించాడు కదా. బైబిల్లో చూస్తే తామారు అనేటువంటి ఆమెను దేవుడు దర్శించాడు. బైబిల్లో చాలా విషయాలు. హాగరు, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఒకవేళ నీ కన్నీరు ఎవరు తుడుస్తారు ఎదురు చూస్తున్నావా? జాగ్రత్త, ఈ లోకంలో ఎవరు తుడవరు. లోకంలో ఎవరినైనా నమ్ముకుని తుడుస్తాడు అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. నీ ఆప్తులైన వారు కొన్ని కన్నీరు తుడిచేవాళ్ళు లేరు ఈ లోకంలో. నీ రక్త సంబంధులు కొన్ని కన్నీరు తుడిచేవాళ్ళు లేరు ఈ లోకంలో. ఈ సత్యాన్ని గ్రహిస్తే నువ్వు మారుమనసు పొందినట్టే. అపోహపడవద్దు. ఈ సహోదరు అపోహపడింది. ఒకడు కన్నీరు తుడుస్తాడు అనుకుంది, ఆడు తొడవలా. మరొకడు తుడుస్తాడు అనుకుంది, ఆడు తొడవలా. మరొకడు అనుకుంది, వాడు తొడవలా. మరొకడు 5 దగ్గరికి వెళ్ళింది, ఎవరు కన్నీరు తొడవలా. అందరూ ఆమెను హేళన చేసిన వాళ్ళే. 5 ఆమె జీవితాన్ని చింపేశారు. 6వ వాడు ఉన్నాడే, వాడు మరింత భయంకరమైన వాడు. ప్రభు అన్నాడు, ఇప్పుడున్నవాడు 6వ వాడు కదా, వాడు అంతే. ఎక్కడ తృప్తి లేకుండా కన్నీరు మున్నీరు అయిపోయి, జీవితం వేసారిపోయి, విసిగిపోయి ప్రభు దగ్గరికి వచ్చింది. అలాంటి వారిని ప్రభు చూస్తున్నాడు. నీ స్థితి ఎట్లా ఉంది? కన్నీరు ఇంకా కారుస్తానున్నావా? ఎవరూ లేరా తొడవటానికి? ఆదరణ లేదా? ఆదరించేవాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. యేసు తప్ప మరెవరు లేరు ఆదరించేవాళ్ళు. నేను ఒక రోజున ప్రియులారా, నా జీవితాన్ని చాలాసార్లు చెప్పుంటాను మీకు. అత్యంత నిరాదరణకు గురైనటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తిని. బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తూ అన్నీ ఉన్నాయి అనుకుని అన్నీ పోగొట్టుకున్న దౌర్భాగ్యుడు నేను. చాలా చోట్లకి వెళ్ళా. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, సహాయం ఎవరు చేయలేదు. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాను, నేను ఎవరూ సహాయం చేయలేదు. ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళాను, కలెక్టర్, వారు చేయలేదు. ఒక పాస్టర్ గారు వచ్చాడు. ప్రియులరా, ఆయన ఒక హిందూ పాస్టర్ గారు, హిందువులో నుంచి మారిపోయిన పాస్టర్ గారు, ఒక చౌదరి కుటుంబం నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు. ఆయన వాక్యం చెబుతుంటే క్రైస్తవుల నుంచి వచ్చిన పాస్టర్ కూడా అట్లా వాక్యం చెప్పలేకపోయారేమో, అంత ప్రమాణంగా. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమను ఆయనలో నేను చూశాను. దైవజనుడిలో ప్రేమను చూశాను. చూసినప్పుడు ప్రియులరా, నేను తట్టుకోలేకపోయాను. యేసు ప్రభు కావాలనుకున్నా, వచ్చాను. నా జీవితం అంతా చెప్పాడు. నేను ఎంత దుర్మార్గుడినో ప్రభు చెప్పాడు. ఒప్పుకున్నాను నేను. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నన్ను సమరీ స్త్రీని వాడుకున్నట్టుగా నన్ను కూడా ఒక దైవజనుడిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవడం సిద్ధంగా. నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. నీ హృదయం ప్రభువునడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు. ఎవరికి ఇస్తావు? ఈ లోకంలో ఎవరికి ఇచ్చినా ఆ హృదయాన్ని వాడుకుంటారు. ప్రభువుకి ఇస్తావా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకి నీ హృదయం ఇస్తావా? ప్రభువా, నీవెవరు అంటే ప్రవక్తవు. నీవు గ్రహించింది ఆ సహోదరి.
అంతకుముందు ఎవరో తెలియదు, ఆయన ఎవరో. ఇష్టానుసారంగా మాట్లాడుకుంది కానీ ఆయన ఎవరో తెలియదు. ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే ఆయన గొప్ప ప్రవక్త అనుకుని గ్రహించింది. ఆమెంత దుర్మార్గులను గ్రహించింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. You are, oh you are, yes you are. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఈ బిడ్డల వాక్యం విన్నారు, పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నారు ప్రభువా. వారి ప్రార్థన ఆలకించండి, వారి కన్నీరు తొడవండి. జీవితంలో విసిగి వేసారిపోయి కన్నీరు మున్నీరైపోయి ఆదరణ లేక ఆశలు అడుగింటిపోయి ఎవరిని ఆశ్రయించాలో తెలియక గాలివానకు కొట్టబడిపోతున్న పరిస్థితుల్లో, అణగారినటువంటి స్థితిలో, ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితుల్లో బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, సమరయ స్త్రీ జీవితాన్ని సమూలంగా మార్పు చేసిన దేవుడు, ఆమెను సేవకురాలుగా చేసిన దేవుడు, ఒక స్వార్థికురాలుగా చేశావు. ఒక భయంకరమైన వ్యక్తిని స్వార్థిరాలుగా మార్చేశావు. అది నీకే సాధ్యమయ్యా. ఈ లోకంలో ఎవరికీ సాధ్యపడేది కాదు, నీకొక్కడికే సాధ్యం. సమరయ స్త్రీని స్వార్థికురాలుగా చేసావంటే అది నీకొక్కడికే సాధ్యం. ఈ ప్రపంచం ఎవరు చేయగలరు ప్రభువా? ఒక స్వార్థిరాలుగా వ్యక్తిని ఎవరు చేయగలరు ఈ లోకంలో? నీ ఒక్కడివి ఆ బిడ్డను ప్రేమించావు, నన్ను ప్రేమించావు, ఇక్కడున్న ప్రతి బిడ్డను ప్రేమిస్తున్నావు. ప్రేమ తప్ప నీకేమీ తెలియదా? శిక్షించడం అసలు నీకు చేత కాదు ప్రభువా. మమ్మల్ని శిక్షించడం మొదలు పెడితే మేము ఎవరమైనా ఉండగలమా? మా పాపములు బట్టి, మా దోషములు బట్టి ప్రతీకారం చేయగలిగితే ప్రభువా నీ సన్నిధిలో ఎవడు నిలవగలడు? అయినను నీ యొద్ద క్షమాపణ దొరికిందయ్యా. నీవు క్షమించే దేవుడు. ఇక్కడున్న ప్రతి బిడ్డను క్షమించడం సిద్ధంగా ఉన్నావు ప్రభువా. నేను పాపి, నేను ఒప్పుకుంటే, నోరు తెరిచి అడిగితే నీవు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. నిన్ను బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. నీవు నాకు దొరికితే చాలయ్యా. నువ్వు దొరికావు కాబట్టి మేము బ్రతికాము. నీవు దొరకపోతే మేము ఎప్పుడో చనిపోయేవాళ్ళం ప్రభువా. నా బిడ్డలు బ్రతికున్నారంటే నీవు దొరికావు. 30 సంవత్సరాల క్రితం నీవు మాకు దొరికావు. నీవు దొరకకపోతే మా బిడ్డల జీవితాలు. జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, నాలాంటి పాపిని కూడా క్షమించావు. నీకు వందనాలయ్యా. నీ రుణం తీర్చుకోలేను నేను. నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న దేవుడు, నీ రుణం ఈ రకంగా తీర్చుకుంటున్నానయ్యా. నీ సేవలో మరింత ముందుకు సాగే కృప నాకు నువ్వు దయచేయండి. సమరయ స్త్రీ చేసిన సేవ, సమరయ స్త్రీ చేసినటువంటి ఆ పరిచర్య ఎంత గొప్పది. సమరయలో అనేక మంది హైందవులను, విగ్రహాలను మార్చివేసింది ఆ సహోదరి. ఒక్క స్త్రీ, ఒంటరి మహిళ, ఒక పాపాత్మురాలను పేరుగాంచినటువంటి ఆ మహిళ ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఎంతమంది జీవితాలను కాల్చివేసింది ప్రభువా. అలాంటి సమరయ స్త్రీ లాంటి జీవితాలు మాకు దయచేయండి. పశ్చాత్తాప హృదయాలు, నీవు నిజముగా ప్రవక్తవని గ్రహిస్తానని గ్రహింపు, ఆ గ్రహింపు మా బిడ్డలకు దయచేయండి అయ్యా. నీవు నిజముగా దేవుడవు, నీవు నిజముగా నీవు ప్రవక్తవు, నీకు అసాధ్యమైంది లేదు. ఈ గ్రహింపు మా బిడ్డలకు మాకు దయచేయండి, మా సంఘానికి దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.